పగటిపూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. అలాగే వారి వద్ద నుండి 85 లక్షల విలువైన బంగారు, వెండి, 6 కేజీల గంజాయి, టాటా మంజా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్పీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలిపిన వివరాల మేరకు ఈ ముఠా గతంలో ఎర్రచందనం స్మగ్లర్లుగా ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినట్లు తెలిపారు. అలాగే పగటిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడుతూ చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠాలో కడప జిల్లా చాపాలపాడు మండలం కాదరపల్లి గ్రామానికి చెందిన చీమపర్తి ఫక్రుద్దీన్, చింపర్తి మహమ్మద్ పీరా, పొద్దుటూరు టౌన్ భగత్ సింగ్ కాలనీకి చెందిన గాండ్ల భాష ముద్దాయిలను తెలిపారు. వీరిపై 16 కేసులు ఉన్నట్లు తెలిపారు. పొదిల్లో జరిగిన దొంగతనంపై ప్రత్యేకంగా నిఘా ఉంచి వీరిని పొదిలి ఎస్వీకేపీ కాలేజీ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. వీరు కూడా కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చి మరలా దొంగతనాలు పాల్పడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ, కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు, మైదుకూరు రూరల్ శివశంకర్, పొదిలి ఎస్ఐ టి వేమన్న, కొనకలమెట్ల ఎస్ఐ టి రాజకుమారును, పొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి, పొదిలి కొనకలమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, షకీర్, పీసీలు ఎం కోటేశ్వరరావు, కెఎం గురుప్రసన్న, ఎం అంకాయలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.